హాస్పిటల్లో గోపీనాథ్ చనిపోయాడని కొందరు అంటున్నా చూడనివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు తల్లి బాగంటి మహానంద కుమారి. చివరి దశలో నా పిల్లాడిని చూడనివ్వకుండా చేశారన్నారు. కేటీఆర్ వచ్చినప్పుడు రానివ్వట్లేదని చెప్పినా పట్టించుకోలేదన్నారు. కేటీఆర్ చెబితేనైనా నా కొడుకును చూడనిస్తారని ఆశపడ్డానని అన్నారు. మాగంటి సునీతకు ఫ్యామిలీ సర్టిఫికెట్ పై గోపీనాథ్ మొదటి భార్య కుమారుడు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై తహసీల్దార్ ఇచ్చిన నోటీసులపై సమాధానమిచ్చేందుకు వచ్చారు కుటుంబ సభ్యులు. ఈ సందర్భంగా కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు మాగంటి గోపీనాథ్ తల్లి మహానంద కుమారి. చనిపోయిన బాడీని అలాగే హాస్పిటల్లో ఎందుకు ఉంచారనేది కేటీఆర్కే తెలియాలని అన్నారు మహానంద కుమారి. ఇక కేటీఆర్ వచ్చాక ఎందుకు డిక్లేర్ చేశారనేది ఆయనకే తెలియాలన్నారు. ఇదంతా మరి కేటీఆర్ గారి వల్లే జరిగిందని నేను జవాబు ఆయన చెప్పాలి నాకు. ఎందుకంటే ఒక హాస్పిటల్లో ఉన్నాడు, చచ్చిపోయాడని కొంతమంది అంటున్నారు. చూడనివ్వ కూడా పంపించలేదు. స్టాండర్డ్గా ఆ తల్లి అన్న వదిన రాకూడదు లోపలికి, ఎక్కడికి అసలు ఆ ప్రెమిసెస్కి రాకూడదని, ఐయూసీ ప్రెమిసెస్కి రాకూడదు. వస్తే ఏమవుద్ది తల్లి వస్తే తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఏమి ట్రీట్మెంట్ జరుగుతుందో వాళ్ళకి చెప్పొద్దు. అసలు జబ్బు చేసిందే నాకు తెలియకుండా హాస్పిటల్కి తీసుకెళ్ళిందే నాకు తెలియదు. ఎవరో హాస్పిటల్ తెలిసిన ఆయన ఫోన్ చేసి బాబు వచ్చేసాడు అని పెద్ద బాబు ఏంటి పోతే ఇక్కడ ఏంటంటే వెళ్తే రానివ్వరే, అబ్బాయి యూఎస్లోనే ఉన్నాడు రావచ్చు. ఎందుకంటే నేను ఇంట్లో ఇక్కడ పిల్లడు అక్కడ ఉండంగానే ఇంకా చనిపోయాడో లేదో తెలియదు, వెంటిలేటర్లో ఉన్నాడు. ఒక్కసారి చూస్తానంటేనే నన్ను కన్న తల్లిని, ఆడికి 63 ఏళ్ళు, నాకు 92 ఏళ్ళు. ఏమ్మా చివరి దశలో ఇటువంటి బాధ వచ్చింది ఏంటి? పిల్లని చూస్తానంటే చూడలేకుండా చేసి 3 రోజులు మరి వెంటిలేటర్లో అట్టు పెట్టారు. నాకేంటి డాక్టర్స్ రావచ్చమ్మా అంటే నాకు తెలియదు కదా, ఆశ అనమాట. వస్తున్నాడు అక్కడే పడినా. ఈ కేటీఆర్ గారు ఒకసారి వచ్చారు. వచ్చినప్పుడు అయ్యా నా ఇటు రానివ్వట్లేదు కొంచెం చెప్పాయంటే గమ్మని తలుపు మోసుకుని వెళ్ళిపోయాడు. కానీ అయ్యో వస్తాను చూస్తాను ఏంటమ్మా అని మాట కూడా అడగల ఆయన. వచ్చి ఆమెతో మాట్లాడాడు. పైకి వెళ్ళి వాళ్ళు వేరే రూమ్లో ఉన్నారు, అది మాట్లాడి అక్కడ పరిగెత్తారు. ఏంటంటే లిఫ్ట్లో కేటీఆర్ ఉన్నారు, మేము కూడా ఆ లిఫ్ట్లో ఉంటాను. అయ్యో ఈయన చెప్తాను కొంచెం చూడనిస్తాడేమోనని ఆశమ్మ ఏం చేయదు గన్నతల్లిని కదా ఆశతో పరిగెడితే ఆగమ్మ లోపలికి వెళ్ళి వస్తాను, లోపలికి వెళ్ళి ఇంకో దారి నుంచి వెళ్ళిపోయి ఆయన వచ్చే వరకు ఈ చనిపోయిన బాడీని ఎందుకు కట్టి పెట్టారా అన్నది ఆయనకే తెలియాలి. ఆయన వచ్చిన తర్వాత ఎందుకు డిక్లేర్ చేశారా అని ఆయనకి తెలియాలి. నాకు తెలియదు కదా. ఈ కేటీఆర్ సమాధానం చెప్పాల్సిన విషయం.